కానీ అప్పట్లో గొట్టుపాటి వర్గం, కర్ణం బలరాం వర్గం డిఫరెంట్గా ఉండేవి కదండి. ఇంకోల వైపు ఒకరు, కారంచేడు ఒకటి, ప్రకాశం జిల్లా గొంగోలు. అంటే వీళ్ళందరినీ ఎలా మీరు మేనేజ్ చేసుకొచ్చారు? మేనేజ్ కంటే కూడా గొట్టుపాటి రవి, గొట్టుపాటి సంబంధించిన కుటుంబాల మధ్యన గొడవ అంటే నాకు ఆ జిల్లా కానీ ఏ జిల్లా కానీ ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేస్తుంది అని ప్రజల్లో నమ్మకం కలుగుతుందో, రాజకీయ నాయకుల్లో ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఈ ఫ్యాక్షన్ అయినా ఆ ఫ్యాక్షన్ అయినా నమ్మకం కలుగుతుందో, గట్టిగా సమర్థవంతంగా పనిచేస్తారు, అప్పుడు పరిస్థితి అనేది తప్పకుండా మెరుగుపడుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థలో నమ్మకం అనేది కలుగుతుందో మనం వాళ్ళని కంట్రోల్ చేస్తుంటాం. ఇంటెలిజెన్స్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది, దానికి ప్రజలతో సంబంధాలు అంటూ ఉండాలి. అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది చాలా వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కింద స్థాయిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్పెషల్ బ్రాంచ్లో ఉదాహరణకు కానిస్టేబుల్స్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం సీనియర్ ఆఫీసర్గా చేసే తప్పేంటంటే ఎప్పుడు కూడా నేను కమిషనర్ అయితే డీసీపీస్తోనే కూర్చొని మాట్లాడతాను, ఎస్పీ అయితే డిఎస్పీస్తో ఇన్స్పెక్టర్స్తోనే మాట్లాడతాను, కింద స్థాయికి వెళ్ళాను. కొన్ని వ్యవస్థలు ఉంటాయి, ఉదాహరణగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది, దాంట్లో కానిస్టేబుల్ కావచ్చు, ఒక ఆర్డినరీ ఒక సైకిల్ రిపేర్ షాప్ వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందో అతనితో మీకు సరైన సంబంధం అంటూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ది కీ ఫర్ పోలీస్తో సక్రమంగా పనిచేయాలంటే మీరు తప్పకుండా సక్సీడ్ అవుతారు. ఆ జిల్లాలో మేము చేసింది అదే. ఎస్బీలో మంచి కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ పెట్టడం, డైరెక్ట్గా వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వడం, ఎస్పీ వరకు వచ్చి మీరు మాట్లాడవచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అనేది. ఇన్ఫర్మేషన్ చాలాసార్లు ఒక మర్డర్ ప్లాన్ కావడానికి ముందు కానీ, లేకపోతే డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి, ఈ ఏరియాలో ఏదైనా జరుగుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా వచ్చాయి. దానికి ప్రివెంటివ్ యాక్షన్స్ చాలా తీసుకున్నాం. కానీ కారంచేడు దగ్గర రెండు వర్గాల మధ్యన ఎక్కువగా వార్ జరిగేది కదా, కారంచేడు ఘటన అవ్వచ్చు, దాన్ని ఎలా మీరు ఎప్పటిలో హ్యాండిల్ చేస్తారు? కారంచేడు సంఘటన నేను వెళ్ళడానికి ముందే జరిగింది, బట్ టెన్షన్ అన్నది ఉండింది, నేను వెళ్ళినప్పుడు కూడా ఉండింది. ఇదే కొంచెం ఓపిక్గా నార్మల్ ప్రివెంటివ్ పోలీసింగ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ వెళ్తుంటే కాలక్రమేణా టైం విల్ హీల్ లాట్ ఆఫ్ వూండ్స్. దాంతోపాటు మీరు చేసుకున్న చర్యల వల్ల కూడా మెల్లగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఓపిక అవసరం. ఒక ఆ పనిలో లగ్నమై దాన్ని ఫోకస్ లూజ్ చేసుకోకుండా ప్రతిరోజు ఆ పని చేసుకుంటూ పోతే, చిన్న చిన్న స్టెప్సే అది చేసుకుంటూ పోతే ఆఫ్టర్ ఏ ఫ్యూ మంత్స్ విల్ సీ ది ఇంప్రూవ్మెంట్ ఇన్ సిచ్యువేషన్. ప్రకాశం జిల్లా నా కెరీర్లో టర్నింగ్ పాయింట్. ఎందుకంటే వెళ్ళినప్పుడు చాలా అస్తవ్యస్తంగా ఉండింది. ఒక 2 సంవత్సరాలు పనిచేశాను అక్కడ. ఆ 2 సంవత్సరాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది ఆ జిల్లాలో. దానివల్లనే మళ్ళీ కొంత ఒక సమర్థమైన అధికారి అని కొంతవరకు పేరు రావడం, దాని తర్వాత వచ్చిన పోస్టింగ్స్ అన్నీ కూడా అక్కడ బాగా చేశారు కాబట్టి ఇంకో చోట చేయగలుగుతారు అనేది ఒకటైంది. రెండవది ఏమైందంటే ఎక్కడెక్కడ సమస్యలు వస్తే అక్కడ వేస్తూ వెళ్ళారు మళ్ళీ. ఎందుకంటే అక్కడ సమస్యాత్మక జిల్లాల్లో కొంచెం చక్కగా పనిచేశారని అని ఎప్పుడైతే ఒక ఇమేజ్ వచ్చిందో అక్కడి నుంచి ఈస్ట్ గోదావరి వెళ్ళడానికి కారణం అప్పుడు కాపునాడు ఎడ్యుటేషన్. కానీ సార్ ప్రకాశం జిల్లాలో తీసుకుంటే మీరు అన్నట్లుగా నేను కూడా అప్పుడు చూసాను, 4 రకాల క్రైమ్ జరిగాయి. ఒకవైపు కులాల మధ్యన పోరాటం, దాంట్లో కారంచేడు లాంటి ఘటన, మరోవైపు దోర్నాల, నల్లమల్ల, మార్కాపురంలో మావోయిస్టుల ఎఫెక్ట్, హైవే మీద బస్సుల దోపిడీలు, విపరీతంగా బస్సులు చిలకలూరుపేట దగ్గర ఘటన అవ్వచ్చు, ఇవన్నీ కావడం, చెన్నై టు కలకత్తా హైవే అంతా కూడా బస్సుల దోపిడీ విపరీతంగా జరిగింది. ఒకవైపు సువర్ణపురం గ్యాంగ్ అంతా రోడ్ల మీద దాడులు చేసేది, ఇంకోవైపు పర్టికులర్గా కర్ణం బలరాం అండ్ గొట్టుపాటి వర్గాల మధ్య ఘర్షణలు, వాళ్ళ పోరాటం. అంటే మీరు చెప్తున్నట్టు కారంచేడు ఘటన వరకు మీరు లేకపోయినా దాన్ని కంట్రోల్ తీసుకొచ్చారు. కానీ మిగతా మావోయిస్టుల ఎఫెక్ట్ నక్సలైట్స్ కానీ, ఈ కులాల మధ్యన పోరు, ఇంకోవైపు చేమకుర్తి గ్రానైట్లు, అదొక మాఫియా నడిచేది. ఇంకా ప్రకాశం జిల్లా ఒంగోలు వరకు తీసుకుంటే మరొక సామాజిక వర్గం ఒక ప్రభావం ఎక్కువ ఉండేది. ఇవన్నీ డిఫరెంట్ క్రైమ్ అండి, ఒకటి కాకుండా ఉండేది. ఎలాగ 1 by 1 మీరు ప్రకాశం జిల్లాకు ఎందుకో చాలామంది చెప్పేవారు ఆ రోజుల్లో. ఈ 3 జిల్లాల్లో అన్వాంటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఒక జిల్లా క్రియేట్ చేశారు. గుంటూరు జిల్లా దక్షిణ ప్రాంతం, నెల్లూరు జిల్లా ఉత్తర ప్రాంతం, ఇక్కడ తూర్పు ప్రాంతం, కర్నూలు జిల్లా నుంచి 3 తీసి జిల్లా తయారు చేశారు. మీరు చెప్పిన సమస్యలన్నీ ఉన్నమాట వాస్తవమే. ఇది సమస్యలు పీక్ వచ్చినప్పుడు ఏమవుతాయంటే మీరు ఓపిక పనిచేసుకుంటూ పోతే సమస్యల తీవ్రత తగ్గుతుంది. అక్కడ వాటంతకంటే కొన్ని తగ్గిపోతాయి.
దాంతోపాటు మనం సక్రమైన ఆఫీసులను అక్కడ పెట్టి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి సరిగా మానిటర్ చేసుకుంటూ ఆ జిల్లాలు టూర్ చేసుకుంటూ గ్రామాల్లో తిరుగుతూ చేస్తే తప్పకుండా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. అక్కడ మాకు 2-3 అడ్వాంటేజెస్ ఉన్నాయంటే ఏమంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా కలిసి పనిచేసింది ఒకటి. రెండవది పోలీసు అధికారులకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చాం. ఉదాహరణకు ఒంగోలులో పరిస్థితి ఎలా ఉండిందంటే పోలీస్ స్టేషన్లో రౌడీలు వచ్చి ఎస్ఐ కుర్చీలోనో ఇన్స్పెక్టర్ కుర్చీలో కూర్చున్న పరిస్థితి ఉండింది. హైరెడ్ అసాసిన్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, పొలిటికల్ సపోర్ట్ ఎక్కువ ఉండింది. ఆ సందర్భంలో 10-12 మంది యంగ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇంపార్టెంట్ బాధ్యతలు ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళతో పాటు ఉండి ఎప్పుడైతే చేశామో వీళ్ళందరూ కూడా రిజల్ట్స్ చూపించారు. అందరూ ఇప్పుడు కూడా నాకు ఆఫీసర్స్ కలుస్తుంటారు. నేను కూడా ఫోన్ చేసి పండగలప్పుడు సందర్భంలో మాట్లాడుతుంటాను. కొంతమంది డిఎస్పీలో రిటైర్ అయ్యారు, కొంతమంది ఇంకా సర్వీస్లో ఉన్నారు. నేను మళ్ళీ రాష్ట్ర స్థాయి అధికారిగా వచ్చినప్పుడు వాళ్ళని గుర్తించి వాళ్ళకి మంచి పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా చక్కగా పనిచేశారు యంగ్ ఆఫీసర్స్ కొంతమంది. బేసిక్గా ఈ హైర్డ్ అసాసిన్ కల్చర్, రౌడీజంను పోలీస్ ఆఫీసర్స్ టఫ్గా, స్ట్రాంగ్గా మీకు చట్ట పరిధిలో దాన్ని కంట్రోల్ చేయవచ్చు అని చూపించగలిగిన జిల్లా ఆ రోజుల్లో ప్రకాశం జిల్లా ఒకటైంది. దళిత్, నాన్ దళిత్ ఇష్యూస్ ఒకటి, సామాజిక వర్గాల మధ్యలో అంటే కొంచెం ఉచ్చస్థాయిలో ఉన్న సామాజిక వర్గాల మధ్యలో ఉన్న సమస్యలు ఇక్కడంతా నిష్పక్షపాతంగా గట్టిగా చేయడం. అది రూలింగ్ పార్టీ కావచ్చు, లేకపోతే అపోజిషన్ ఉన్న పార్టీ కావచ్చు, ఏదైనా సరే ఎప్పుడైతే గట్టిగా చేసామో ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది జిల్లాలో. ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఆ జిల్లా బాగుపడింది. దాంతోపాటు నాకు కూడా ఒక వ్యక్తిగతంగా గుర్తింపు అనేది వచ్చింది అక్కడ నుంచి. అందుకే ఈస్ట్ గోదావరి వాజ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ది స్టేట్. అప్పుడు అక్కడ నుంచి అక్కడ వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ సమస్యలు అక్కడ ఉన్నాయి. ఆ జిల్లా 4 జిల్లాల స్వభావం ఉంటుంది దాంట్లో. ఆ జిల్లాలో ఆ రోజుల్లో పాపులేషన్ దాదాపు 60 లక్షలు, 22 దాదాపు 9-11 మున్సిపాలిటీలు ఉండేవి ఆ జిల్లాలో. దాంతోపాటు ఎమ్మెల్యేలు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎంపీలు, 3 మినిస్టర్లు, ఒక సెంట్రల్ మినిస్టర్. హ్యూజ్ డిస్ట్రిక్ట్. అక్కడ కూడా ఎలా ఉంటుందంటే ఆ జిల్లాలో ఒకసారి నక్సల్ ప్రాబ్లం వచ్చింది. రంపచోడవరం, వైరామవరం, మారేడుమల్లి ఆ ఏరియాస్లో. అంతర్వేదిలో మేమందరం మహాశివరాత్రి ఏర్పాట్లలో ఉన్నాం. అంతర్వేది దగ్గర చాలా గొప్పగా జరుగుతుంది అది. ఆ జిల్లా ఎంత పెద్ద జిల్లా అంటే అక్కడి నుంచి మేము ఆ ప్రాంతానికి వెళ్ళడానికి, అడవి ప్రాంతానికి, సీలేరు, డొంకరాయి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఒక జిల్లాలోనే 6 గంటలు ట్రావెల్ చేయాల్సిన అవసరం వచ్చింది. డయాగోనల్గా అంత పెద్ద జిల్లా అది. అక్కడ ఛాలెంజెస్ అక్కడ ఉన్నాయి. కాపునాడు అజిటేషన్ చాలా విపరీతంగా, కాపునాడు అజిటేషన్కు ఫోకల్ పాయింట్ అది, ఎపిసెంటర్ అక్కడే ప్రారంభమైంది. ముద్రగడ పద్మనాభం గారు మూమెంట్ తీసుకుని రావడం, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ఇంకా చాలామంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch